ఇక కేసరపల్లికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కార్యకర్తలు. గన్నవరం సమీపంలో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు, అలాగే జనసేన, బీజేపీ నాయకత్వం కూడా తరలి వెళ్తోంది. దీంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అనుమతి ఉన్నటువంటి వాహనాలకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ అనేది ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి వారందరికీ కూడా పాసులు, అలాగే వెహికల్ పాసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇది తెలియక అనేక మంది గ్రామాల నుంచి సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు ఆంక్షల నడుమ అడుగడుగున ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం గన్నవరం సమీపంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వేలాది వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, ఒక అడుగు కూడా ముందుకు కదలినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనుమతి ఉన్నటువంటి వాహనాలకు మాత్రం హైవే పైన ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వందలాది వాహనాలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది అభిమానులు అటు జనసేన నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ నుంచి కూడా అనేక మంది కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇతర ప్రాంతాలకు, అటు హైదరాబాద్, చెన్నై, ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారి వాహనాలను మాత్రం ఎక్కడ ఆపట్లేదు. వాటికి ప్రత్యేకమైనటువంటి డైవర్షన్ ఇచ్చారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి మొత్తం టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదిలి రావడంతో వేలాది వాహనాలు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అభిమానులు చాలా మంది ఆ టూ వీలర్ల పైన, ఇతర వాహనాల్లో ముందుగానే చేరుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది వాహనాలు ఇంకా అడుగడుగున తరలి వస్తూనే ఉన్నాయి. వీరందరూ కూడా చంద్రబాబుకు అభివాదం చేసి అక్కడ తమ అభిమానాన్ని చాటుకునేందుకు కూడా వీరందరూ తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికీ గంటల తరబడి వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రోజే అనేక మంది చేరుకున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి, అలాగే హైవేల పైన ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో NH-16 పైన ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, కృష్ణా జిల్లా.